మీరు ఇచ్చిన హామీలేంటి? మీరు చేసింది ఏమిటి? ఒక్కసారి ఒక్క క్షణం పాత్రికేయ సోదరులు మీరు ఒక్కసారి చూడాలి. తమ్ముడు మచ్చుకు కొన్ని ప్లే చేయమ్మా. ఆయన మాటల్లో ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. దాని గురించి పక్కన పెట్టేసి పాత్రికేయ సోదరులారా చూశారు మీరు. మచ్చుకి కొన్ని చెప్పాను నేను 7 హామీలు. ఈ రకంగా ఆయన 730 హామీలు ఇచ్చాడు. అవన్నీ పుస్తకంలో నిక్షిప్తం చేశాం. మచ్చుకు ఈ 7 హామీలు ఇంకా ఒక 20 హామీలు నేను నోట్ చేశాను. నేను ఏమి నెరవేర్చారు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వచ్చానని చెప్పింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారు? అందుకే నేను అడుగుతున్నా, బస్సు ఎక్కే ముందే మీరు క్షమాపణ చెప్పండి. మద్య నిషేధం నేను చేయలేకపోయాను, నన్ను క్షమించండి. మద్య నిషేధం చేయకపోగా నాసిరకం మద్యాన్ని మీకు సరఫరా చేసి లక్షలాది మంది ఆరోగ్యాలు చెడగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది ప్రాణాలు పోగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయేటట్లుగా నేను చేశాను, నన్ను క్షమించండి అని అడగండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిందే కదా, వాగ్దానమే కదా. మద్య నిషేధం చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తా ఓట్లాడటానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారో అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా. ప్రతి జనవరి 1వ తారీఖున నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా? మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది బస్సు యాత్ర కాదు, క్షమాపణ యాత్రగా మార్చండి. ప్రజలను క్షమించమని అడగండి. ఆ యువత, నిరుద్యోగ యువతని క్షమించమని అడగండి. 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి. ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తానన్నది మీరు కాదా? మీ మాటలను విన్నాం కదా. ఇప్పుడు మీరే కదా అన్నారు. మరి ఎక్కడ తెచ్చారు? మీ మెడలు కేంద్రం ముందు ఉంచారు. కేంద్రం మెడలు మీరు వంచటం కాదు, మీరు కేంద్రం ముందు మీ మెడలు వంచారని చెప్పి నేను తెలియజేస్తున్నా.